భారత్ 180 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ శ్రేణులతో కలిసి హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, వెన్నుపోస రవీంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా తదితరులు భారీ ర్యాలీగా తరలి వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కారణం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇవి నెరవేర్చాల్సిందిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేస్తున్నాం. మీరు ప్రభుత్వానికి మా రిప్రజెంటేషన్ పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఏం హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం సిలిండర్లు ఒకటి మాత్రమే ఇచ్చి అరకొరగా ఇచ్చి దాంట్లో కూడా డబ్బు పడని వాళ్ళు ఎంతో మంది లక్షలాది మంది ఉన్నారు. ఆ యొక్క హామీలు ఇచ్చి మేము నెరవేర్చామంటున్నారు. మరి చెప్తున్నారు జూలై, ఆగస్టులో, సెప్టెంబర్లో అని చెప్పి నెలలు లెక్కిస్తున్నారు. అంటే మీకు ప్రజలు ఇచ్చిన, మీకు ముఖ్యమంత్రి చేసింది సంవత్సరాలు గడపడానికి, నెలలు మీరు లెక్కించుకోవడానికి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కదిరి నియోజకవర్గంలో మక్బుల్ బాషా ఈరోజు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన హజ్కు వెళ్లారు. ఆయన లేని పరిస్థితుల్లో ఉన్న ముఖ్య నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, చాంద్ బాషా గారు అయితేనేమి, లోకేశ్వర రెడ్డి గారు అయితేనేమి, రణిత్ రెడ్డి, ఇంకా కన్వీనర్లందరూ కలిసి ఈ రోజు విజయవంతముగా నిరసన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ